పాకిస్తాన్ క్రికెటర్ల ప్లాన్ ప్రకారమే కవ్వింపులకు పాల్పడుతున్నారు. భారత్ చేతిలో ఎదురైన పరాజయాన్ని జీర్ణించుకోలేక అవాస్తవాలను నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసియా కప్ 2025లో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో హారిస్ రౌఫ్ 6-0 అంటూ సైగలు చేశాడు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ప్రయోగించిన 6 రఫేల్ జెట్లను కూల్చేశామనే విషయాన్ని తెలియజేసేలా సిగ్నల్స్ ఇచ్చాడు. 6 రఫేల్ జెట్ ఫ్లైట్లను కూల్చామని ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ అబద్ధపు ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఆ 6 జెట్ల ఫ్లైట్స్ ని సంబంధించిన ఆధారాలను బయటపెట్టలేదు. కానీ ఇది నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. భారత్తో హారిస్ రౌఫ్ 6-0 సంజ్ఞతో పాటు రఫేల్ ఫ్లైట్లను కూల్చేశామనే సైగలు కూడా చేశాడు. అతని తీరుపై సర్వత్రా విమర్శలు రాగా పాకిస్తాన్ నుంచి మాత్రం అతనికి మద్దతు పెరుగుతోంది. హారిస్ రౌఫ్ సతీమణి సైతం అతని 6-0 సైగను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. మ్యాచ్ ఓడినా యుద్ధం గెలిచామని క్యాప్షన్ గా పేర్కొంది. హారిస్ రౌఫ్ కు మద్దతుగా అందరూ 6-0 సంజ్ఞతో సంబరాలు చేసుకోవాలని ఆదేశాలు పాక్ ప్రభుత్వం నుంచి క్రీడాకారులందరికీ అందినట్టు తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మహిళల వన్డే మ్యాచ్లోనూ పాకిస్తాన్ లేడీ క్రికెటర్లు నష్రా సంధు, సిద్రా అమీన్ 6-0 సైగలు చేశారు. అయితే వారి వ్యక్తిగత ప్రదర్శనను ప్రతిబింబించేలా సంబరాలు చేసుకున్నారని, భారత్ను ఉద్దేశించి కాదని కొందరు పాక్ జర్నలిస్టులు పోస్టులు పెడుతున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ సంజ్ఞలు చేశామనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. శ్రీలంకలో జరుగుతున్న సాఫ్ అండర్-17 టోర్నీలో భాగంగా భారత్తో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో పాక్ ప్లేయర్లు మహమ్మద్ అబ్దుల్లా కూడా ఇదే తరహా సైగలు చేశాడు. గోల్ చేసిన వెంటనే భారత యుద్ధ విమానాలు కూలిపోయాయనే సైగలు చేయడంతో పాటు 2019లో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ విచారణ చేసే సమయంలో టీ తాగే ఫోటో వైరల్ కావడంతో అలా యాక్ట్ చేస్తూ ట్రోల్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో భారత్ 3-2 తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పాకిస్తాన్ నెటిజన్లు షేర్ చేస్తుండగా భారత నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నాడు. యుద్ధమైన మ్యాచ్ అయినా భారత్దే విజయమని స్పష్టం చేస్తున్నారు.